మకర సంక్రాంతి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో జరుపుకుంటారు. డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, బట్ మోస్ట్లీ మకర సంక్రాంతి అనే నేమే చాలా రాష్ట్రాలలో ఉంది. అయితే మకర సంక్రాంతి కొద్ది సంవత్సరాల ముందు జనవరి 14న వచ్చేది ప్రతి సంవత్సరం. ఇది 2008 నుండి జనవరి 15కు మారింది. ఎందుకు అని మనం ఆలోచించినట్టయితే, మకర సంక్రాంతి అనేది సౌర చక్రం ఆధారంగా నిర్ణయించే పండుగ. మన పండుగలన్నీ కూడా చంద్రమాన కాలాన్ని అనుసరించి ఉంటాయి, కానీ కేవలం మకర సంక్రాంతి మాత్రం సూర్యమాన కాలాన్ని అనుసరించి ఉంటాయి. గ్రెగోరియన్ క్యాలెండర్ కూడా సూర్యకాల గమనాన్ని అనుసరించి నిర్ణయించబడుతుంది. సౌర సంవత్సరం 365 రోజుల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాలక్రమేణా వ్యత్యాసం ఇది పెరుగుతూ ఉంటుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ సమయంతో పోలిస్తే ప్రతి సంవత్సరం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా జరుగుతుంది. ఈ సమయ వ్యత్యాసం ప్రతి 72 సంవత్సరాలకు దాదాపు ఒక పూర్తి రోజు వరకు ఉంటుంది. ఈ క్రమమైన మార్పు అంటే పండుగ తేదీ శతాబ్దాలుగా నెమ్మదిగా ముందుకు జరుగుతూ ఉంటుంది. దీనివల్ల గతంలో 19వ శతాబ్దంలో మనం చూసినట్టయితే 1862 నుంచి 1934 వరకు మకర సంక్రాంతిని జనవరి 13న జరుపుకునేవారు. 1935 నుండి 2007 వరకు జనవరి 14వ తేదీన మనం జరుపుకున్నాము. 2008 నుండి జనవరి 15 రోజు జరుపుకుంటున్నాము. ఈ క్రమమైన మార్పు అంటే పండుగ తేదీ శతాబ్దాలుగా నెమ్మదిగా ముందు కదులుతూ ఉంటుంది. 2081 వరకు మనం జనవరి 15న జరుపుకుంటాము. 2081 నుండి ఇది జనవరి 16కు మారుతుందని అంచనా వేయడం జరుగుతుంది.